హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి 2 days బ్యాక్ అంటే 13th మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దీని మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఈయన 2 yearsకి ఒకసారి రిలీజ్ చేసి ఒక ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. మన నిన్న పేపర్లో కూడా వచ్చింది. సో ఈ రిపోర్ట్ని మీకు ఈ వీడియోలో నేను అందిస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. మరి ఈ రిపోర్టు వన్స్ ఇన్ ఏ 2 years వస్తుంది. వన్స్ ఇన్ ఏ 2 years ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, 2019ది 20లో రిలీజ్ చేశారు. 2 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి 19, 20, 21, 21ది 22లో రిలీజ్ చేశారు. మళ్ళా 22, 23 అంటే 24 ఇయర్ వరకు కొత్త రిపోర్ట్ వచ్చే వరకు ఈ 2 years కూడా కమింగ్ ఎగ్జామ్స్లన్నీ కూడా ఈ కొత్త రిపోర్టే ఉంటుంది మనకి. కాబట్టి ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క మనం ఈ పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ పొల్యూషన్ తగ్గిస్తూ కొత్తగా గ్రీన్ ఎనర్జీ వైపు వెళుతున్నాం మనం. ఈ తరుణంలో మనకి ఈ రిపోర్టు ఒక ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఈ రిపోర్టులో అటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ, ఇటు ప్లాంట్ కవర్ కానీ, అటు ఫారెస్ట్ కవర్ కానీ ఇవన్నీ కూడా ప్లస్లో ఉన్నట్టు చూపించారనమాట. అంటే పెరిగినట్టు చూపించారు. శుభదాయకం, మంచి పరిణామం కూడా. అదేవిధంగా మనం చూస్తే ఈ రిపోర్ట్కి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటున్నా, ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేవారు. కొత్తగా క్లైమేట్ చేంజ్ కూడా మనం చేర్చాం. సో భూపేంద్ర యాదవ్, ప్రజెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. మరి ఈ రిపోర్ట్లో ఏముందో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్టే మీకు సివిల్స్కి కానీ, గ్రూప్స్కి కానీ, ఏఈఏడబ్ల్యూకి కానీ అన్నింటికి కూడా సెంట్రల్ స్టేట్ ఎగ్జామ్స్కి, ఆల్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అమ్మ. మీకు ఈజీగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారో అవే మనం నేర్చుకుంటున్నాం దీంట్లో. ఓకేనా? సో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఇది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, సిసి అంటే క్లైమేట్ చేంజ్. 17th రిపోర్ట్, ఇది 17వ రిపోర్ట్. మరి ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు అంటే 1987. ఇది 17th రిపోర్ట్ 2021. ఓకే. మరి ఈ రిపోర్ట్లో వారు ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ట్రీ కవర్ అంటే ఏంటి? చెట్లు అనమాట. అంటే పబ్లిక్ ప్లేసెస్లో చెట్లు పెంచితే అవి ట్రీ కవర్ కింద వస్తుంది. ఫారెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్? గవర్నమెంట్ రికార్డులో, గెజెట్ రికార్డ్స్లో ఫారెస్ట్ అని నోటిఫై చేస్తే అది ఫారెస్ట్ అనమాట. సో అదర్ దాన్ ఫారెస్ట్ ఏరియాలో పెరిగే కవర్ని ట్రీ కవర్ అంటాం. ఓకే. సో ఈ రెండింటి మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. మనం సర్వేడ్ ఫారెస్ట్ కేటగిరీ వైజ్డ్, అంటే ఈ ఫారెస్ట్లో సర్వే చేసినప్పుడు దాన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మనకి వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే చాలా దట్టమైన అడవులు అనమాట. ఎలాగా? ప్లాంట్ యొక్క కెనోపీ ఆధారంగా. కెనోపీ అంటే ఒక చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎంత మేర విస్తరించి ఉంది. ఇప్పుడు ప్లాంట్ తీసుకోండి, మర్రి చెట్టు ఉంటుంది, దాని కెనోపీ ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి, అలాగే ఎక్కువ ఆకులు ఉంటాయి. సో దీని కెనోపీ ఎక్కువ అనమాట. కెనోపీ అంటాం ఇంగ్లీష్ భాషలో. అంటే దట్టమైన అడవులు అనమాట, అత్యంత దట్టమైన అడవులు, వెరీ డెన్స్ ఫారెస్ట్. 70% అబోవ్ కెనోపీ అంటే దాన్ని అత్యంత దట్టమైన అడవులు అంటారు అనమాట. ఇది తీసుకున్నారు. ఇవి 70% అబోవ్ కెనోపీ అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. ఇది డెఫినేషన్. ఈ రిపోర్ట్ తీసుకున్నారు. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, మధ్యస్థ దట్టమైన అడవులు 40 to 70% కెనోపీ, ఇది తీసుకున్నారు. ఓపెన్ ఫారెస్ట్ 10 to 40% కెనోపీ. సో మనకి ఈ 3 కేటగిరైజ్డ్. అయితే 4వది కూడా తీసుకున్నారు. స్క్రబ్, ముళ్ళ పొదలు కలిగిన, మనకి ఇది బహిరంగ అడవులు, ముళ్ళ పొదలు కలిగిన అడవులు బిలో 10%. అయితే ఇది రిపోర్ట్ సర్వే చేశారు కానీ కేటగిరీ వైజ్ పెట్టలేదన్నమాట. సో ఈ కేటగిరీ వైజ్ పెట్టింది ఈ 3. బట్ స్క్రబ్ 4వ రకం కూడా వాళ్ళు సర్వే చేశారు కానీ కేటగిరీలో చేర్చలేదు, బట్ సర్వేడ్.
అంటే 10% కంటే కెనోపీ తక్కువ ఉంటే దాన్ని స్క్రబ్ అంటే ముళ్ళ పొదలు. సో ముళ్ళ పొదలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి బ్రాంచెస్ ఏమి ఉండవు కాబట్టి మనం వాళ్ళు చేర్చలేదన్నమాట. ఓకేనా. సో కేటగిరీ వైజ్డ్ అంటే 3 అన్నమాట. సో ఓవరాల్గా సర్వేడ్ అంటే 4. ఓకే. సో దీంట్లో మన ఇండియాలో ఎక్కువ ఉన్న అడవులు ఏంటంటే ఇవి మోడరేట్ ఎక్కువ ఉంటాయి. అటు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఈ ఫారెస్టే ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో కెనోపీ ఆధారంగా ఈ క్రింది అడవుల్లో ఏ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అంటే మోడరేట్ ఫారెస్ట్ అనమాట. అటు తెలంగాణ ఆంధ్ర ఇండియాలో కూడా ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఈ రిపోర్ట్లో కొత్త రిపోర్ట్లో కేటగిరైజ్డ్ 3. ఈ కేటగిరైజ్డ్ లేనిది ఏది స్క్రబ్ ఫారెస్ట్, కానీ సర్వే చేస్తారు దీన్ని కూడా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం మరి కీ ఫైండింగ్స్ ఏంటి, కీ పాయింట్స్ అంట. ఇవి చాలా ఇంపార్టెంట్. కీ పాయింట్స్ ఏంటి అంటే ఈసారి ఫస్ట్ టైం అసెస్డ్ ఫారెస్ట్ ఇన్ టైగర్ రిజర్వ్స్ అండ్ కారిడార్స్. టైగర్లు సంచరించే ప్రాంతాలలో మరియు ప్రభుత్వము టైగర్ రిజర్వ్స్గా ప్రకటించిన ప్రాంతాలలో కూడా ఈసారి ఫారెస్ట్ కౌంట్ చేశారట. ఇది ఫస్ట్ టైం జరగడం ఇట్లా. అందుకని ఫస్ట్ టైం అసెస్డ్ ఫారెస్ట్ ఇన్ టైగర్ రిజర్వ్స్, టైగర్ కారిడార్స్. టైగర్ రిజర్వ్స్ 53 ఉన్నాయన్నమాట. ఇప్పుడు భారతదేశంలో 53 ఉన్నాయి. ఓకేనా. అంటే 50 ఉండేవి, ఆ తర్వాత ఒక 3 పెంచారనమాట. 53 ఉన్నాయి. కానీ వీళ్ళు తీసుకునేటప్పటికి రిపోర్ట్లో 52నే, కాబట్టి వీళ్ళు 52ని మెన్షన్ చేశారు. ప్రజెంట్ అయితే 53 ఉన్నాయి. 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ ఇండియాలో. అది గుర్తుపెట్టుకోండి. అలాగే గిర్ ఫారెస్ట్లో కూడా, ఇది హోమ్ ఫర్ ఏషియాటిక్ లైన్, గుజరాత్లో ఉంటుంది. సో 52 టైగర్ రిజర్వ్స్లో గిర్ ఫారెస్ట్లో కూడా వీళ్ళు ఏం చేశారట, ఫస్ట్ టైం ఈ యొక్క ఫారెస్ట్ని కౌంట్ చేసే ప్రయత్నం చేశారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా న్యూ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. అదేవిధంగా మనం చూస్తే ఫారెస్ట్ కవర్ ఇన్ టైగర్ కారిడార్స్. కారిడార్స్ అంటే అర్థం ఏంటి, టైగర్ అంటే పులి నడవలని, అంటే ఆ పులి సంచరించే ప్రాంతాలన్నమాట. ఓకేనా. మరి ఇది ఇంక్రీజ్డ్ 0.32%. అంటే టైగర్ సంచరించే ప్రాంతాలలో ఈ యొక్క అడవులు పెరిగాయి. కారిడార్స్ 0.32%, ఎక్కువ పెరగలేదు కానీ 0.32% పెరిగిందనమాట. ఓకేనా. ఇంక్రీజ్డ్ పెరిగింది అనమాట. బట్ డిక్రీజ్డ్ అంటే తగ్గింది. ఇది తగ్గడం, ఇది పెరగడం. ఇన్ టైగర్ రిజర్వ్స్లో -0.04% తగ్గింది. అంటే ప్రభుత్వం ప్రకటించిన టైగర్ రిజర్వ్స్లో ఈ అడవులు తగ్గాయి, టైగర్ కారిడార్స్లో అడవులు పెరిగాయి. ఇవి స్టేట్మెంట్ వైజ్ ఇవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇది. టైగర్ కారిడార్స్లో అడవులు కాస్త పెరిగాయి, టైగర్ రిజర్వ్స్లో అడవులు కాస్త తగ్గాయి అన్నమాట. ఓకే. మరి ఇది వీళ్ళు ఎలా తగ్గాయి అంటే ఎలా పెరిగాయి చూద్దాం. 20 టైగర్ రిజర్వ్స్లో మన ఇండియాలో 20 పులుల సంరక్షణ రిజర్వ్స్లో ఇంక్రీజ్డ్, అంటే 20 టైగర్ రిజర్వ్స్లో పెరిగాయి, 32 టైగర్ రిజర్వ్స్లో తగ్గాయి అన్నమాట. ఓవరాల్గా తగ్గడం కనిపిస్తుంది. అందుకని అంటే 52 తీసుకున్నారు, యాక్చువల్గా 53 ఇప్పుడు. ప్రజెంట్ టైగర్ రిజర్వ్స్ 53 అన్నమాట. ఓకేనా. 20 టైగర్ రిజర్వ్స్లో పెరిగిందట, 32 టైగర్ రిజర్వ్స్లో ఫారెస్ట్ తగ్గిందట. ఓవరాల్గా తగ్గినట్టు 0.04% తగ్గినట్టు మనకి రిపోర్ట్ చూపిస్తుంది అనమాట. టైగర్ కారిడార్స్లో అడవులు పెరిగాయి, టైగర్ రిజర్వ్స్లో అడవులు తగ్గాయి. అది కూడా చాలా తక్కువ, 0.32% పెరిగింది, 0.04% తగ్గిందనమాట. ఓకేనా. సో క్లియర్. అదేవిధంగా మనం చూస్తే ఈ బక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది, అలాగే అనైమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది, అలాగే ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ మూడింట్లో కూడా ఇంక్రీజ్డ్, అంటే ఫారెస్ట్ ఏమైందంట, పెరిగిందట. బక్సా, తెలుగులో కూడా ఇలా రాస్తారు, బక్సా టైగర్ రిజర్వ్, అనైమలై టైగర్ రిజర్వ్, అలాగే ఇంద్రావతి. పేర్లు ఎక్కడైనా ఒకటే అమ్మ, తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇదే. ఓకేనా. ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఈ 3 టైగర్ రిజర్వ్స్లో కూడా అడవులు పెరిగాయట వీళ్ళ రిపోర్ట్లో. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ. ఈ తెలంగాణలో కవాల్ టైగర్ రిజర్వ్, అలాగే కర్ణాటక
భద్రా టైగర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్ సుందరబాన్ టైగర్ రిజర్వ్, ఈ మూడింట్లో తగ్గాయట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది దాంట్లో. అంటే ఏ టైగర్ రిజర్వ్స్లో అడవులు తగ్గాయి? తెలంగాణలో కవాల్ టైగర్ రిజర్వ్స్లో అడవులు తగ్గాయి. రెండో ప్లేస్లో కర్ణాటక భద్రా, మూడో ప్లేస్లో వెస్ట్ బెంగాల్ సుందరబాన్. ఈ మూడు కవాల్, భద్రా, సుందరబాన్ మూడింట్లో కూడా అడవులు తగ్గిపోయాయి టైగర్ రిజర్వ్స్. ఇవి ఈ మూడింట్లో పెరిగాయి అన్నమాట. చూడండి, చాలా 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 ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే ఇంపార్టెంట్ అని కూడా రాశాను ఇక్కడ. ఈ మూడు, ఇవి మూడు. అటు నేషనల్ పార్క్స్ వైజ్ అడగచ్చు, ఇటు టైగర్ రిజర్వ్స్ వైజ్ అడగచ్చు, లేదా ఇగో అడవుల వైజ్ అడగచ్చు. ఏ టైగర్ రిజర్వ్లో అడవులు పెరిగాయి? బక్సా, అనైమలై, ఇంద్రావతి. ఏ దేంట్లో తగ్గాయి? తెలంగాణ కవాల్, కర్ణాటక భద్రా, అలాగే వెస్ట్ బెంగాల్ సుందరబాన్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తగ్గినవి పెరిగినవి, పై పెరిగినవి, కిందవి తగ్గినవి. ఓకే. అదేవిధంగా మనం చూస్తే పక్కే టైగర్ రిజర్వ్, హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇండియాలోనే హైయెస్ట్. పక్కే ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. ఈ పక్కే టైగర్ రిజర్వ్లో 97% ఫారెస్ట్ కవర్ ఉందట. ఇండియాలోనే హైయెస్ట్ ఇది పక్కే. ఇంతకుముందు బక్సాలో మనం నేర్చుకున్నాం పెరిగిందని, బట్ హైయెస్ట్ ఎక్కడంటే పక్కే టైగర్ ఫారెస్ట్ కవర్ 97% పెరిగిందట. ఇవే కాకుండా అచానక్మర్ ఛత్తీస్గఢ్లో ఉంది, సిమ్లీపాల్ ఒడిశాలో ఉంది, కలి కర్ణాటకలో ఉంది, దంప మిజోరాంలో ఉంది. ఇవన్నీ టైగర్ రిజర్వ్సే. ఇవన్నీ కూడా 90% ఏవో ఫారెస్ట్ కవర్ అట. అంటే ఇవన్నింట్లో పెరిగాయి 90% ఏవో, ఇవన్నీ 90% ఏవో, వీటిలో కూడా పెరిగాయి అనమాట. బక్సా, అనైమలై, ఇంద్రావతి ఇంక్రీజ్డ్ ఫారెస్ట్. అంటే లాస్ట్ మనం చూసుకుంటే ఇవి చాలా అద్భుతంగా పెరిగాయి అనమాట. అదే పర్సంటేజ్ చూస్తే ఇవి అంతా కూడా పర్సంటేజ్ వైజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, 90% ఏవో, 97% పక్కే టైగర్ రిజర్వ్. అరుణాచల్, ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా ఇప్పుడు ఓవరాల్గా ఏరియా చూద్దాం. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. మనకి చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు పేపర్లో కూడా, మీకు అర్థమే కాదు. కొన్నిసార్లు ఏమో మిలియన్ హెక్టార్లో ఇస్తాడు, కొన్నిసార్లు చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్లో ఇస్తాడు. రెండు కన్ఫ్యూజ్ మీకు. కాబట్టి ఇక్కడ చూడండి, ఏరియా ఈ కొత్త రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది మన ఇండియాలో, అది చాలా ఇంపార్టెంట్. అది కంపారిజన్ లాస్ట్ 2019 ఫారెస్ట్ రిపోర్టు 2021 ఇప్పుడు వచ్చిందనమాట. ఓకేనా? జనవరి 13న రిలీజ్ అయింది. మరి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏరియా వైజ్ ఫారెస్ట్ అంటే ఓన్లీ ఫారెస్ట్ పరిధి మాత్రమే 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్స్, హెక్టార్స్ కాదు ఇది, స్క్వేర్ కిలోమీటర్స్. ట్రీ కవర్ ఇది ఎంత? చెట్లు 95,748 స్క్వేర్ కిలోమీటర్స్. రెండు కలిపితే 8,09,537 స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని మిలియన్ హెక్టార్లో మార్చేస్తే 80.9 మిలియన్ హెక్టార్స్. ఇది ఇంపార్టెంట్, ఇది ఇస్తాడు ఇప్పుడు పేపర్లో మీకు. సో ఇండియాలో మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ రెండు కలిపితే ఎంత ఉంది? 80.9 మిలియన్ హెక్టార్లు, చదరపు కిలోమీటర్లు కాదు, మిలియన్ హెక్టార్లు. వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకేనా? అయితే ఫారెస్ట్ ఎంత పెరిగింది అంటే 1,540 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది 19కి 2021కి పెరిగి ఎంత ఉంది? ఇది పర్సంటేజ్లో చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్, 21.71%. అది ఓన్లీ ఫారెస్ట్ ప్రజెంట్ 2021 రిపోర్ట్ ప్రకారం 21.71%. అదే 2019 తీసుకున్నారంటే 21.67% పెరిగింది. చూడండి, అది విపరీతంగా ఏం పెరగలేదు. సో మనకి తక్కువగానే పెరిగింది అనమాట. ఓకేనా? సో స్లైట్లీ ఇంక్రీజ్డ్ 6771%. అది తర్వాత ట్రీ కవర్ 95,748 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ ట్రీ కవర్ కూడా ఎంత పెరిగింది? 721 మనకి స్క్వేర్ కిలోమీటర్స్. 1540 ఫారెస్ట్, 721 మనకి ట్రీ కవర్ పెరిగింది. ఓకేనా? ఇది ఎంత పర్సంటేజ్ ఎంత పెరిగింది? ప్రజెంట్ ఎంత ఉంది? 2.91% ఉంది. ఇంతకుముందు ఎంత ఉండేది? 2.89%. చూడండి ఇక్కడ
2.89. సో ఇంతకుముందు రిపోర్ట్ ప్రకారము ఫారెస్ట్ ప్లస్ ట్రీ రెండు కలిపితే 24.56%, ఇప్పుడు 24.62%. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ. మన ఇండియాలో ప్రజెంట్ ఫారెస్ట్, టోటల్ ఫారెస్ట్ అంటే 24.62%, ఓన్లీ ఫారెస్ట్ కవర్ అంటే మనకి 21.71%, ఓన్లీ ట్రీ ఆర్ ప్లాంట్ కవర్ 2.91%, టోటల్ ఫారెస్ట్ 24.62%. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. 24.56 2019 రిపోర్ట్, 24.62% 2021 రిపోర్ట్. మరి ఈ రెండు ఓవరాల్గా ఎంత పెరిగింది అంటే ఈ రెండు కలుపుకుంటే ఇదిగో ఇక్కడ కలిపాను చూడండి, 2261 స్క్వేర్ కిలోమీటర్స్, 2261 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో టోటల్ ఎంత పెరిగింది? ప్లాంట్ ప్లస్ ఫారెస్ట్ 2261 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కమింగ్ 2-3 ఇయర్స్ వరకు, అంటే కొత్త రిపోర్ట్ మళ్ళీ వచ్చే వరకు. ఓకేనా? అదేవిధంగా మరి ఈ పెరిగింది కదా, మరి అప్పుడు కొత్త లెక్కల ప్రకారం మనం ఏరియా అంటే విస్తీర్ణం, ఏరియా అంటే ఏంటి? విస్తీర్ణం అన్నమాట. ఈ విస్తీర్ణం ప్రకారము మనం చూసుకుంటే మధ్యప్రదేశ్, ఇంతకుముందు కూడా అంతే, ఏదో నెంబర్ మారద్దంటే. సో నా చిన్నప్పటి నుంచి కూడా మధ్యప్రదేశే వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇండియాలో ఏరియా విస్తీర్ణ పరంగా ఫారెస్ట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. రెండవది అరుణాచల్ ప్రదేశ్, రెండవది. మూడవది ఛత్తీస్గఢ్, నాలుగవది ఒడిషా, ఐదవది మహారాష్ట్ర. 2019 రిపోర్ట్ కూడా ఇదే సీరియల్, నెంబర్ పెరిగిద్దట కాస్త, అంతకంటే ఏం లేదు. ఓకేనా? అలాగే పర్సంటేజ్ వైజ్ శాతపరంగా అంటే ఆ రాష్ట్రంతో జియోగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేస్తే ఎంత అంటే మిజోరాం 84.53%, హయ్యెస్ట్ శాతపరంగా, అంటే శాతపరంగా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం మిజోరాం, ఏరియా పరంగా మధ్యప్రదేశ్. అలాగే రెండవది అరుణాచల్ ప్రదేశ్ 79.33%, రెండవది అరుణాచల్ ప్రదేశ్. మూడవది మేఘాలయ 76%, నాలుగవది మణిపూర్ 74.34%, ఐదవది నాగాల్యాండ్ 73.90%, నాగాల్యాండ్ 73.90%. ఇవన్నీ కూడా శాతపరంగా ఎక్కువ ఉన్నవన్నీ ఈశాన్య రాష్ట్రాలు. చూడండి అంత విచిత్రం ఏంటంటే ఈ రిపోర్ట్లో, కొత్త రిపోర్ట్లో లాస్ అయింది, అడవులు లాస్ అయింది కూడా ఇవే స్టేట్స్ ఉన్నాయి మళ్ళా. సో శాతపరంగా అన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు వచ్చినాయి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అలాగే నాగాల్యాండ్ అనమాట. ఓకేనా? ఇది ఏరియా, అది శాతపరంగా, అంటే ఆ రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే మనకి జియోగ్రఫికల్ ఏరియాతో ఎంత పర్సెంటేజ్ అడవులు ఉన్నాయనేది అది ఓవరాల్గా ఇది. ఓకే, మరి ఇప్పుడు హైయెస్ట్ ఇంక్రీజ్ స్టేట్స్ అంటే విస్తీర్ణ పరంగా కానీ మనం చూసుకుంటే ఎక్కువ అడవులు పెరిగిన రాష్ట్రాలు ఈ 2 సంవత్సరాల్లో, అడవులు పెరిగిన రాష్ట్రాలు, అడవులు పెరిగిన రాష్ట్రాలు 2 ఇయర్స్లో అంటే ఎక్కువ అడవులట ఆంధ్రప్రదేశ్లో పెరిగాయట 647 స్క్వేర్ కిలోమీటర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడవులు పెరిగిన రాష్ట్రాలలో నెంబర్ 1 స్టేట్ ఏంటి పాస్ట్ 2 ఇయర్స్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్. రెండోది తెలంగాణ 632 స్క్వేర్ కిలోమీటర్స్. 2 తెలుగు రాష్ట్రాలు గత 2 ఇయర్స్లో అడవులను విపరీతంగా పెంచాయి. తెలంగాణలో హరితహారం కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఆంధ్రాలో కూడా అంతే. నీరు మీరు ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు చేపట్టిన నుంచి ఆ తర్వాత మనకి ఆ గవర్నమెంట్ అన్ని కూడా కంటిన్యూ చేయడం. సో దీనివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా. తర్వాత 3వ ప్లేస్లో ఒడిషా ఉంది 537, 4వ ప్లేస్లో కర్ణాటక 155, 5వ ప్లేస్లో జార్ఖండ్ 110. టాప్ 5 స్టేట్స్ ఎక్కువ అడవులు పెరిగిన టాప్ 5 స్టేట్స్ ఫస్ట్ ఏపీ, తెలంగాణ, అలాగే ఒడిషా 3వ ప్లేస్, కర్ణాటక 4వ ప్లేసు, జార్ఖండ్. అంటే ఒక 3 స్టేట్స్ సౌత్ ఇండియా స్టేట్సే ఉన్నాయి మనకి అడవులు పెరిగిన రాష్ట్రాలు. ఓకేనా? అలాగే హయ్యెస్ట్ లాస్ అంటే అడవుల తరుగుదల రాష్ట్రాలలో నెంబర్ 1 ఏరియా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ 257 స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు ధ్వంసం అయ్యాయట. అరుణాచల్ ప్రదేశ్లో పాస్ట్ 2 ఇయర్స్లో 257 స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు ధ్వంసం అయ్యాయట.
చూడండి. అలాగే మణిపూర్ 249 స్క్వేర్ కిలోమీటర్ ధ్వంసం అయ్యాట. నాగాలాండ్ 235 స్క్వేర్ కిలోమీటర్ ధ్వంసం అయ్యాట. మిజోరాం 286 స్క్వేర్ కిలోమీటర్ ధ్వంసం అయిందట. మేఘాలయ 73 స్క్వేర్ కిలోమీటర్ ధ్వంసం. చూడండి, అన్ని ఈశాన్య రాష్ట్రాలే. కాబట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అడవుల లాస్ ఎక్కువ జరిగింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా అడవుల లాస్ ఉంది. హిల్లీ డిస్ట్రిక్ట్స్లో ఈ రిపోర్ట్ ప్రకారం 140 జిల్లాల్లో 1902 స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు దహనం అయిపోయినాయి, అంటే మనకి లాస్ అయినాయి అన్నమాట. హిల్లీ డిస్ట్రిక్ట్స్లో కొండ ప్రాంత జిల్లాల్లో 140 జిల్లాల్లో అడవులు నశించిపోతున్నాయట, తగ్గుతున్నాయి, లాస్ అయినాయి. ఇది ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎగ్జాంపుల్గా వే స్టేట్స్ ఇవేమో పెరిగిన జిల్లాలు అడవులు ఏరియా పరంగా, ఇవేమో తగ్గిన రాష్ట్రాలు. ఇవి పెరిగిన రాష్ట్రాలు, తగ్గిన రాష్ట్రాలు. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే 17 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అడవులట 33% మనకి పైన ఉన్నాయట. అంటే 33% ఏంటది మనకి ఆ మార్జిన్ ఏంటి అంటే 1952 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం జేఎల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు పార్లమెంట్ చట్టం చేసింది. మొత్తం ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియాలో ఇండియా 33% మినిమం ఫారెస్ట్ ఉండాలి, అప్పుడు చక్కగా ఉన్నట్టు సమతుల్యత ఏర్పడుతుంది వాతావరణం. అలా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయట. మరి మోర్ దెన్ 75% ఫారెస్ట్ ఉన్న మరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తే లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవన్నీ కూడా మనకి ఈ 5 కూడా 75% ఎబవ్ ఫారెస్ట్. గుడ్. లక్షద్వీప్, మిజోరాం, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, గుడ్. ఇవన్నీ 75% ఎబవ్ ఉంది. అదేవిధంగా 33 to 75% మధ్యలో ఉన్న ఫారెస్ట్ ప్రాంతాలు స్టేట్స్ మణిపూర్, త్రిపుర, గోవా, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం, డామన్ డయ్యు, దాద్రానగర్ హవేలీ, ఒడిషా, ఇవట 33 to 75% మధ్యన ఉన్నాయట. వీటిలో ఎక్కడ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ లేదు, కర్ణాటక, తమిళనాడు కానీ, ఒక్క కేరళ తప్ప. కేరళ ఉంది. అంటే 33 to 75% మధ్యలో ఫారెస్ట్ ఉన్న రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో మనకి ఒక కేరళ కనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అదేవిధంగా మనం చూస్తే మ్యాంగ్రూవ్, మడ అడవులు అంటారు వీటిని. మడ అడవులు అంటారు. మ్యాంగ్రూవ్ అంటే మడ అడవులు. మరి ఈ మడ అడవులు చూస్తే మనకి 17 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగాయట. గుడ్. మడ అడవులు 17 స్క్వేర్ కిలోమీటర్ అంటే తక్కువ పెరిగినాయి, మొత్తం లాస్ అయితే కాలేదు. ప్రజెంట్ మడ అడవులు దేశంలో 4992 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. 4992, సుమారు 5000 స్క్వేర్ కిలోమీటర్లు, అంతేనా? దీంట్లో పెరిగింది ఎక్కువ అంటే ఒడిషా రాష్ట్రంలో ఎక్కువ పెరిగిందట. రెండోది 8, రెండోది మహారాష్ట్ర 4 స్క్వేర్ కిలోమీటర్స్, మూడోది కర్ణాటక. ఈ మూడే, మిగతా స్టేట్స్లో పెరగలేదు. బెంగాల్లో పెరగలే, ఆంధ్రాలో పెరగలే, తమిళనాడులో పెరగలే, మహారాష్ట్రలో పెరగలే, గుజరాత్లో పెరగలే. ఈ 3 ఎక్కువ పెరిగింది, సగం పైన ఒడిషా. ఓకేనా? సో ఇవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ప్లాంట్ కవర్ పెరుగుతుంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెరుగుతుంది. ఓకేనా? అలాగే ఫారెస్ట్ ప్రోన్ టు ఫైర్స్ అంటే ఆ అడవి దహనం, అడవి దగ్ధం, ఫైర్ కార్చిచ్చు అనమాట. అంటే మనం చూస్తే మొత్తం మన దేశంలో 35.46% అడవులు, అంటే అడవులు 100 అనుకుంటే దాంట్లో మనకి 35.46% అడవుల దహనం అంటే కార్చిచ్చుకు లోనయ్యే ప్రాంతం ఉందన్నమాట. దీంట్లో 2.81 ఎక్స్ట్రీమ్లీ ప్రోన్ అంటే వెరీ హై, 7.85 వెరీ హైలీ ప్రోన్ అంటే మనకి ఎక్కువగా తరచుగా అగ్నికి ఆహుతవుతున్న అడవుల్లో 35.46లో ఎక్కువ 2.81% ఎక్కువ కార్చిచ్చుకు లోనవుతున్న ప్రాంతం తరచుగా. 7.85 వెరీ హైలీ ప్రోన్ అంటే మనకి అప్పుడప్పుడు అవుతుంది. 11.51 హైలీ ప్రోన్ అంటే మనకి ఇది అంటే ఇంటెన్సిటీని బట్టి ఇలా డివైడ్ చేశారనమాట. ఎక్స్ట్రీమ్లీ, వెరీ హైలీ ప్రోన్ అని చెప్పి 35.46% ఓవరాల్గా. ఓకే. అదేవిధంగా బై 2030 45 to 64% ఫారెస్ట్ అట మనకి ఈ క్లైమేట్ చేంజ్కి ఎఫెక్ట్ అవుతుందట. 45 అంటే 50% అబౌవ్ ఫారెస్ట్ అట 2030కి ఈ పర్యావరణ మార్పులకు లోనైపోతుందట. తద్వారా మనకి వల్నరబుల్ కండిషన్స్ వస్తాయి, అట్మాస్ఫియర్ కండిషన్, క్లైమేటికల్ హాట్స్పాట్స్ అంటాం.
ఫస్ట్ వల్నరబుల్ క్లైమేటికల్ హాట్స్పాట్ ఏదంటే లడక్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ స్టేట్స్ అన్ని కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో అడవులు తరిగిపోతాయట ఎఫెక్ట్ అవుతుంది 2030 తర్వాత. దాంట్లో ఫస్ట్ లడక్ దీనికి ఎఫెక్ట్ అవుతుందట 2030కి. సో ఇది ఈ రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి రిపోర్ట్, ఈ కొత్త రిపోర్టు. సో ఈ రిపోర్ట్ని మీరు నోట్స్ రూపంలో రాసుకోండి. చక్కగా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా మీకు కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. చాలా కవర్ చేస్తాను మీకు. సో అదేవిధంగా విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో చేయాలి, ఎందుకంటే అప్డేట్ వచ్చాయి కాబట్టి మనకి చేయాలని చెప్పి మనకి ఈరోజు ఫెస్టివల్ అయినా కూడా వచ్చి చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీకి విష్ యూ హ్యాపీ సంక్రాంతి. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఈ రోజుల కల్లా కూడా మీ జీవితంలో కాంతి ఉండాలి. ఈ సంక్రాంతి కదా, కాంతి ఉండాలి మీ జీవితంలో. సో అదేవిధంగా ఆఫర్ ఈ రోజే మనకి లాస్ట్ రోజు ఆఫర్కి మీరు అదేవిధంగా తెలంగాణలో కూడా జ్వరాలు అడ్జస్ట్మెంట్ ఒక కొలిక్కి వస్తుంది. సో ఈరోజు పేపర్లో కూడా ఇచ్చారు. సో కాబట్టి త్వరపడండి, నీట్గా ప్లాన్ చేస్తూ ప్లాన్ ప్రకారం చదవండి. సో ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ రావాలి, కంపల్సరీ వస్తాయి కూడా 2 రాష్ట్రాల్లో కూడా, సెంట్రల్లో కూడా రావాలి. సో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు వీళ్ళు. సో అదేవిధంగా మనకి వాల్యూమ్ 2 తెలంగాణ, వాల్యూమ్ 2 ఆంధ్ర అమెజాన్లో అవైలబిలిటీ ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అకాడమీలో అవైలబిలిటీ ఉన్నాయి. స్లాట్ 22కి దొరికింది అమెజాన్లో. తర్వాత అప్పటికి ఈ 10 డేస్లో వాల్యూమ్ 1 కూడా ప్రింటింగ్ అయిపోతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ పొంగల్ హాలిడేస్ కాబట్టి బ్రేక్ ఇచ్చారు. సో అది కూడా వచ్చేస్తుంది. సో మేము వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తాము. ఒక 1 వీక్ 10 డేస్లో 2 కూడా అమెజాన్లో, మొత్తం 4 బుక్స్ కూడా అమెజాన్లో లభిస్తాయి అన్నమాట. ఓకే, 20th ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోని అందరికీ మనకి పాస్ ఆన్ చేయండి, ఎందుకంటే ఓల్డ్ రిపోర్ట్ అనుకుంటారు, కొత్త రిపోర్ట్ వచ్చినట్టు పెద్ద హైలైట్ ఏం చేయలేదు ఏ పేపర్ వాళ్ళు కూడా. చాలా ఇంపార్టెంట్ బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.